అంటే నా పైన లాస్ట్ టైం రూట్ కెనాల్ చేయించుకున్నాను వేరే దగ్గర, అది ఫెయిల్ అయిపోయింది. దానివల్ల నేను ఒక 5 years ఆల్మోస్ట్ 5 years నేను వదిలేసాను దాన్ని. అంటే కొంచెం వేరే వేరే ఇష్యూస్ వల్ల నేను వదిలేసాను. దాని తర్వాత ఇంకా పై దంతాలు కూడా 2 తీయించేసాను ఆ ప్లేస్లో. అదే కిందన ఒక పళ్ళు చాలా కొంచెం నేను డెంటల్గా బాగా బాగా ఇబ్బంది పెడుతాను. మేడం గారి దగ్గరకు వచ్చాను. మేడం గారు నాకు బాగా అన్నీ క్లియర్ కట్గా, అంటే ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, ఎన్ని సిట్టింగ్స్ పడతాయి, మీకు ఎన్ని రోజులు అవుతుంది, అన్ని క్లియర్ కట్గా చెప్పి నాకు ఇచ్చిన టైం కన్నా కొంచెం ముందే, కానీ ముందే మేడం నాకు చెప్పారు, మీ లోన ఉండి ఏదైతే ఉందో అది హీల్ అయిన తర్వాత దాన్ని బట్టి పూర్తి హీల్ అయిన తర్వాత చేద్దాం మేడం, మీరు ఏం ఫీల్ అవ్వకూడదు, అంటే మీరు మళ్ళీ ఇంకా నొప్పి ఉందన్న ఫీలింగ్ మీకు రాకుండా చేస్తామన్నారు. అలాగే నాది ఎందుకంటే 5 years ఆల్మోస్ట్ ఒక బాలేందని అలా వదిలేసాను. లోన్ ఇంకా అది చెడిపోతున్నట్టు అయిపోతుంది. సో దాన్ని అంతా క్లియర్గా చాలా ఓపిక్గా ఇంచుమించు ఒక్క పన్ను తీయడానికి, నాకు ముక్క పన్ను తీయడానికి 1 hour ఆవిడ స్పేర్ చేసి నాకు తీసి చాలా నీట్గా చేసి మొత్తం అంతా దాన్ని హీల్ అయ్యే వరకు ట్రీట్మెంట్ మళ్ళీ 2 daysకి ఒకసారి మొత్తం వాళ్ళ అసిస్టెంట్స్ దగ్గర ఫోన్ చేయించి మేడం ఫోన్ చేసి ఎలా ఉంది, ఏంటి, ట్యాబ్లెట్లు వాడుతున్నారా, ఇలా తినండి, ఇలా చేయండి, ఇలా జాగ్రత్తగా ఉండండి అని చాలా అంటే ఒక పేషెంట్గా కాకుండా ఒక రిలేషన్కి ఎలాగైతే చెప్తారో ఆ విధంగా సజెస్ట్ చేసి చెప్పి చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే నాకు మొత్తం ఈ రోజు నా ఒరిజినల్గా నాకు పళ్ళు ఎలా ఉన్నాయో, నేను రూట్ కెనాల్ చేయించి పెట్టిన క్యాప్స్ యాజ్ టీజ్ అలా ఉన్నాయి. ఎవరు అసలు గుర్తుపట్టలేకపోతున్నారు. నేను ఈరోజు చాలా ఫ్రీగా నవ్వగలుగుతున్నాను. ఇంతకు ముందు అయితే నవ్వడానికి నేను చాలా ఇబ్బంది, అంటే ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ లో ఫీల్ అయ్యేదాన్ని, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అన్న ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉండదు. ఈ రోజు నేను చాలా ఫ్రీగా నవ్వగలుగుతున్నాను. అదంతా మౌనిక మేడం దయ వల్ల జరిగింది. యాజ్ ఎ డాక్టర్గా కాకుండా ఒక పేషెంట్కి ఒక దగ్గర రిలేటివ్గా ఎలా చెప్పాలో ఆ విధంగా అన్ని బాగా చూసుకున్నారు. మేడం, ఇక్కడ నిఖిల మేడం, వీళ్ళందరూ కూడా నాకు ఇన్వోడెంట్ని సజెస్ట్ చేశారు మా కార్పొరేటర్ గారు. చాలా థ్యాంక్స్ ఆయన చెప్తాను. అలాగే ఇన్వోడెంట్ మేడం గారు, మౌనిక మేడం గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ ట్రీట్మెంట్ విషయంలో. మనీ అనేది అసలు మ్యాటర్ కాదు. ఇది చేసిన తర్వాతనే కాదు, నాకు అసలు మనీ మ్యాటర్ గుర్తు రావట్లేదు. నా ఓన్లీ నా ట్రీట్మెంట్ ఎంత బాగా జరిగింది అని. మళ్ళీ నేను ఈ రోజు రివ్యూకి వచ్చాను. ఆ రివ్యూకి కూడా వాళ్ళు కాల్ చేసి ఇలా రివ్యూకి రండి ఒకసారి ఎలా చెక్ చేస్తాను. రివ్యూకి వచ్చి అంత బాగుంది, మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ చూపించారు క్లియర్గా. మళ్ళీ రివ్యూకి రమ్మన్నారు, మళ్ళీ చెక్ చేస్తా ఉన్నారు. ఇలాగ పర్సనల్గా కేర్ తీసుకొని చెప్పేలాగా ఎవరు చేయడం అనేది నేను ఇప్పటికొచ్చి చూడలేదు. నేను ఎందుకంటే 2 times చేయించుకున్నాను వేరే దగ్గర వేరే ట్రీట్మెంట్. సో ఇలా లేదు. మేడం మాత్రం చాలా బాగా చేశారు మౌనిక మేడం. థ్యాంక్ యూ మేడం.